రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెద్దపల్లి రాఘవాపూర్ దగ్గర రాత్రి సమయంలో ఓవర్లోడ్ కారణంగా 6 గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించి గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని, ఇవాళ ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. అవినాష్, గజియాబాద్ నుండి కాజీపేటకు వెళ్తున్నటువంటి ఆ గూడ్స్ రైలు అయితే రాత్రి పెద్దపల్లి జిల్లా కన్నాల రాఘపూర్ మధ్య అయితే పట్టాలు తప్పి అదుపు తప్పి పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. అయితే దాదాపు గజియాబాద్ నుండి ఐరన్ క్యారీలతో వస్తున్నటువంటి ఈ గూడ్స్ రైలు నిన్న రాత్రి పెద్దపల్లి జిల్లా రాఘోపూర్ కన్నాల మధ్య పట్టాలు తప్పి పడిపోవడంతో దాదాపు 8 బోగిల వరకు ఆ పట్టాల మీద పడిపోయాయి. దీంతో అక్కడ ఢిల్లీ చెన్నై రాజధానికి సంబంధించి ఎక్స్ప్రెస్ రైలు కూడా నిలిచిపోయి ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇవాళ దీంతో చాలా అంటే ఆ ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ ఐరన్ లోడ్ తో వస్తున్నటువంటి ఈ ట్రైన్ గూడ్స్ ట్రైన్ నిన్న రాత్రి పడిపోవడంతో ఇటు ఢిల్లీ చెన్నై పోయేటువంటి మహానగరాలు చేరుకున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ రైలు ఎటువైపు పట్టే నిలిచిపోవడంతో వల్ల ప్రయాణికులు అయితే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది నిన్న రాత్రి. దీంతో రైల్వే శాఖ అధికారులు అయితే స్పందించి వాటిని సహాయ చర్యలు మరమ్మతులు చేపట్టేందుకైతే సిబ్బందిని అయితే దించారు. నిన్న రాత్రి అంతా కూడా అక్కడ ఈ గూడ్స్ రైలుని పట్టాలు సరిచేసేందుకైతే అధికారులు అయితే ప్రయత్నం చేశారు. అవినాష్, అయితే దీంతో అక్కడ ఎటువైపు ఉన్న రైలు అంటే ఆగిపోవడంతో అక్కడ రాత్రి చాలాసేపు అయితే రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ చాలా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవినాష్, దీంతో రైల్వే శాఖ అధికారులు అయితే స్పందించి రాత్రి అధికారులను పంపించి అయితే మొత్తం సహాయక చర్యలు అయితే మరమ్మతులు చేపట్టారు. అవినాష్, దీంతో అక్కడ ట్రైన్ ఆపరేటర్ కానీ డ్రైవర్ కానీ మన గార్డ్స్ కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు, వారైతే సురక్షితంగా బయటపడ్డారు. అవినాష్, అయితే ఈ పట్టాలు 8 బోగీలు అయితే పట్టాలకు అడ్డంగా పడిపోవడంతో అక్కడ ఎక్కడి ఎక్స్ప్రెస్ రైలు రాజధాని ఎక్స్ప్రెస్ కావచ్చు, మన చెన్నై ఢిల్లీ పోయేటువంటి రవాణా ప్రయాణం మొత్తం రాకపోకలు స్తంభించాయి. దీంతో అధికారులు అయితే స్పందించి ఈ రాకపోకలకు సంబంధించి ఆ ట్రైన్ సంబంధించి పట్టాలు అయితే సరి చేసింది. రాత్రి అయితే కష్టపడి మరమ్మతు చేశారు. అవినాష్, దీంతో కొంత ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటపడ్డారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.